అంటే బళ్ళారిలో తీసుకుంటే ఓఎంసీ ఓబులాపురం మైనింగ్కి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డికి అతి సన్నిహితుడైన శ్రీరాములతో మీకు మంచి రిలేషన్ ఉందంటారు. అంటే ఆ రిలేషన్ ఎలాంటిది? శ్రీరాములు ఆయన ఒకే రకమైన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, పరిచయాలు ఉన్నాయి. ఆయన కంటే ఆయన ప్రత్యర్థి ఉన్నారు, వాళ్ళ ఎన్వై హనుమంతప్ప గారని రిటైర్డ్ చీఫ్ జస్టిస్ హైకోర్టు. ఆయనతో నాకు బాగా సన్నిహితం. అంటే ముందు ఆయన హైకోర్టు జడ్జిగా మన దగ్గర ఉన్నాడు, తర్వాత ఎంపీగా చేశారు. నేను ఎంపీగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా సన్నిహితం. ఆయనకు ఒకప్పుడు శ్రీరాములు శిష్యుడు ఆయనకి, అంటే ఆయన దగ్గర ఉండేవాళ్ళు కాబట్టి ఆయన ద్వారా నాకు శ్రీరాములు కూడా పరిచయమే. ఆ పరిచయంతోనే ఓబులాపురం మైనింగ్ సంబంధించి అనుమతులు ఇప్పించే విషయంలో మీరు కీలకంగా వ్యవహరించారు. ఓబులాపురం మైనింగ్లో కూడా మీకు వాటాలు ఉన్నాయనేది కూడా ఒక వాదన ఉంది, వాస్తవమా కాదంటారు? అనుమతులు నాకు సంబంధం లేదు. అసలు నేను ఎప్పుడు వాళ్ళ ఫైలు మోసుకెళ్ళి మా సార్ దగ్గరికి పోయి వీళ్ళకేదో చేయమని నేను ఎప్పుడు చెప్పలే. వాళ్ళు ఎప్పుడు నా దగ్గరికి మాకు ఏదైనా సహాయం చేయమని నా దగ్గరికి ఎప్పుడు వచ్చింది లేదు. కాబట్టి ఆ సమస్య లేదు ఎప్పుడు కూడా. ఎందుకంటే పరిచయాలు ఉన్నంత మాత్రాన తర్వాత తెలుగుదేశం శ్రీరాములు గారి చెల్లెలు గుంతకల్లులో ఒక కౌన్సిలర్గా ఉన్న ఆమెను మీరు కర్ణాటకలో ఎంపీగా ప్రమోట్ చేయించడానికి కూడా మీరే ప్రధాన కారణము. ఆమె ఎవరో ఇప్పుడు నా దగ్గరకు వస్తే నేను ఆమెను కనుక్కోలేదు. నేను ఎప్పుడు ఆమెతో మాట్లాడింది లేదు. ఆమె గుంతకల్లులో ఉందని మీరిన్నట్లే నేను విన్నాను తప్ప నేను ఎప్పుడు చూసింది లేదు. మీరే ఎంపీ అంటే చంద్రబాబు నాయుడు ద్వారా మీరే ఎంపీగా ప్రమోట్ చేయించారని ఇప్పటిదాకా ఆమె ఎవరో నేను ప్రత్యక్షంగా చూడలేదు. అంటే ఇప్పటిదాకా ఈ క్షణం దాకా ఆమెను ఎంపీగా ప్రమోట్ చేయించింది అదే మీ సమాజ వర్గానికి చెందిన వారు కావడంతోనే. అంటే భారతీయ జనతా పార్టీలో ఆమె ఎంపీ అయితే నాకేం సంబంధం ఉంటే ఆమెను చూడలేదు అసలు నేను. ఆమె ఎవరు పరిచయం కూడా లేదు నాకు ఎప్పుడు కూడా. గుంటకల్లో అంతకుముందు ఉన్నారని తర్వాత ఎంపీ అయిన తర్వాత తెలిసింది మనకి ఇంతకుముందు వాళ్ళు గుంటకల్లో ఉన్నారని. గుంటకల్లో ఉన్నప్పుడు ఎప్పుడు నాకు తెలిసి కౌన్సిలర్ కాదనుకుంటా కౌన్సిలర్గా ఆమె ఎప్పుడు రాజకీయాల్లో ఉన్నట్టు లేదు. ఎక్స్ కౌన్సిలర్ అంటుంటారు, లేదనుకుంటా కౌన్సిలర్గా గెలిచిన సందర్భం లేదు. ఇప్పుడు కౌన్సిలర్ అయితే కనీసం ఎప్పుడన్నా మా పార్టీలో అయిందంటే కలిసేదేమో, ఎప్పుడు కలవలేదు. నాకు తెలిసి కాదనుకుంటా. ఇప్పుడు హెచ్ఎల్సీ అనేది మీ నియోజకవర్గం నుంచే స్టార్ట్ అవుతుంది. హెచ్ఎల్సీ ఆధునీకరణ పనుల విషయంలో ఇతరత్ర పనుల విషయంలో మీరు ఎలాంటి చొరవ తీసుకుంటారంటే ఆ పనుల వేగవంతానికి కానీ దానికి కూడా? అంటే ఈ మధ్యకాలంలో కొంత వేగవంతం చేయడానికి జిల్లా కలెక్టర్ గారు, తర్వాత మన దేవినేని ఉమామహేశ్వరరావు గారు మంత్రి గారు వచ్చినప్పుడు ఒక సమీక్ష పెట్టించి గట్టిగా అందరినీ కూడా పనులు చేయమని చెప్పించడం జరిగింది. కానీ అక్కడ ఏంటంటే 2006లో అవి టెండర్లు అయినాయి పనులు. ఆ రేట్లకి ఇప్పుడు చేసే రేట్లకి వాళ్ళకి వర్కౌట్ కాదనే ఉద్దేశంతో పనులు చేయకోకుండా అట్లాగే వదిలేస్తున్నారు. అయితే కొంత కనీసం నష్టం రాకోకుండా ఏదైనా చేసేదానికి వీళ్ళు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ అనుకున్నట్లు పనులు జరగడంలే. దాదాపు 2006 అంటే ఇప్పుడు 16 ఇన్ని సంవత్సరాలుగా కూడా అవి ఇంకెంతకాలం సాగుతాయంటారు ఈ ఆధునీకరణ? కనీసం ఈ 2 ఏళ్లలోనే ఏదో రకంగా కంప్లీట్ చేయాలని అనుకుంటా ఉన్నాం. దీంతోపాటు ఆ రోజు మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పయ్యావుల కేశవ్ గారు కానీ నేను కానీ ఈ తుంగభద్ర ఎగువ కాలువ అనేది తుంగభద్ర రిజర్వాయర్ నుంచి బాగుపడితే తప్ప మనకు సక్రమంగా నీళ్లు రావు. ఇక్కడ సమాంతర కాలువ ఒకటి కూడా తీసుకురావాలనేది కూడా ప్రతిపాదన. సమాంతర కాలువకు కర్ణాటక ప్రభుత్వం ఒప్పుకోదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారితో కలిసినప్పుడు నేను కూడా ప్రత్యక్షంగా ఉన్నా. సమాంతర కాలువ అనే ప్రతిపాదన మీరు తెస్తే ఈ సమావేశమే అవసరం లేదు. దానికి మీరేదో కాలువ బాగు చేసుకుంటాము, ఉన్న కాలువ రిపేర్లు చేసుకుంటామని అంటున్నారు. కాబట్టి మేము ఈ సమావేశానికి సిద్ధమయ్యాము. మాకు చాలా సమస్యలు వస్తాయి. సమాంతర కాలువ ప్రతిపాదన అది ఇది చర్చించడానికి ఇష్టపడలేదు ఆ రోజు ఆయన. కనీసం ఏంటి లాభ నష్టాలు, కారణం ఏమంటారు?
అంటే ఎగువన ఉన్నారు కర్ణాటక రాష్ట్రం, సమాంతర కాలువన్న వాళ్ళ భూభాగంలోనే కాలువ తవ్వుకోవాల, మనకు నీళ్ళు వచ్చేదానికి వాళ్ళ వాళ్ళ భూమిలో తవ్వడానికి వాళ్ళు ఇష్టపడరు. మా నీళ్ళన్నీ ఆంధ్ర వాళ్ళు తీసిపోతున్నారని అక్కడున్న ప్రతిపక్షాలు కానీ వీళ్ళందరూ వీళ్ళ మీద దుమ్మెత్తిపోస్తారేమో అని ఒక భయం వాళ్ళకి. ఇవన్నీ రకరకాల కారణాల వల్ల వాళ్ళు సమాంతర కాలువ ప్రతిపాదననే అసలు ప్రస్తావన చేయడానికే అంగీకరించడం లేదు. కాబట్టి ఉన్న దాంట్లో ఈ కాలువను ఆధునీకరించుకోవడానికి 30 ఏళ్ల తర్వాత ఒప్పుకుంది కర్ణాటక ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా బెంగళూరు వెళ్ళి సిద్ధరామయ్య గారిని ఒప్పించడం వల్ల వాళ్ళు అంగీకరించారు. కాబట్టి ఇప్పుడు టీబీ బోర్డు ఆధ్వర్యంలో దాదాపు 1200 కోట్ల రూపాయలతో 0/0 నుంచి అంటే తుంగభద్ర రిజర్వాయర్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 105 కిలోమీటర్ల పొడవున ఉన్న కాలువ బాగుపడే రోజు వచ్చింది ఇప్పుడు మనకి. అది బాగుపడితే నీళ్లు బాగా వస్తాయి. మరోవైపు తుంగభద్ర ఏటికేడు పూడిక అనేది పెరిగిపోతుంది. పూడికి పెరిగిపోవడం వల్ల నీటి నిల్వ తగ్గిపోయి అసలు మనకు రావాల్సిన 32 టీఎంసీల నీరు కూడా 7 కూడా రావడం లేదనమాట. అంటే అక్కడ పూడిక తీసే పనులు కూడా ఆ ప్రభుత్వం ఎందుకు చేపట్టలేకపోతుంది? మీరేమన్నా ఆ విషయంలో చర్చించారు ఎప్పుడైనా? తుంగభద్ర రిజర్వాయర్లో పెరిగిపోతున్న పూడికను తొలగించడానికి గతంలో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఆ పూడికను ఎక్కడ వేయాలనేది ఒక సమస్య. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని బాంబేలో ఉంటుంది హెడ్ ఆఫీస్. వాళ్ళందరూ కూడా అధ్యయనం చేశారు దాన్ని. అధ్యయనం చేసిన తర్వాత ఇంత పూడికని మనం ఎక్కడ కూడా తీసుకెళ్ళలేము, కష్టసాధ్యమవుతుంది అని చేతులు ఎత్తేసినారు వాళ్ళు కూడా. ఇండియాలోనే ఓ పెద్ద సంస్థ అది పూడిక తీసే దాంట్లో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. కాబట్టి వాళ్ళే నిస్సహాయత వ్యక్తం చేసిన నేపథ్యంలో పూడిక తీత అనేది పెద్ద సమస్యే. కాబట్టి ఫర్దర్గా పూడిక పెరిగిపోకుండా ఏదైనా మనం ఆ రిజర్వాయర్ పైభాగంలో ట్రెంచ్లు కొట్టుకోవడమో లేకపోతే సాయిల్ ఎరోజన్ని మనం తగ్గించుకోవడమో చేయాలి తప్ప పూడిక తీయడం అనేది ఇప్పటికిప్పుడు సాధ్యమవుతుందని నేను అనుకోవడం లేదు. ఆ పూడిక పెరిగిపోవడం వల్ల సామర్థ్యం తగ్గిపోయి ఈరోజు మనకి 230 టీఎంసీలు రావాల. టోటల్గా 1.5 టైం మనకి ఆ రిజర్వాయర్ నిండితే 230 టీఎంసీల నీళ్లు లభ్యమవుతాయని అంచనా నిర్మించినప్పుడు. ఈరోజు 151, 153 టీఎంసీల కంటే మించి రాదంటా ఉన్నారు ఒకసారి నిండితే. ఇట్లా దీనివల్ల సామర్థ్యం తగ్గిపోయింది, నీటి లభ్యత తగ్గిపోయింది. ప్రోరేటా ప్రకారం దామాషా పద్ధతిలో కోటా కూడా తగ్గించి 32.5 టీఎంసీల నీళ్ళని 22-23కి కుదించినారు. అంతకు మించి మనకు నీళ్ళు ఇవ్వరు. అయితే కేసీ కెనాల్ డైవర్షన్ని మనం 10 టీఎంసీలు తెచ్చుకునే దానికి అవకాశం ఉంది. కాబట్టి కాలువను మనం బాగా చేసుకోగలిగితే మనకు వచ్చే వాటా ప్లస్ మనకు అదనంగా లభించేదానికి అవకాశం ఉన్న కేసీ కెనాల్ వాటాలో మ్యాక్సిమం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని మనం గట్టిగా ఈ ప్రయత్నం చేస్తాం. మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి గారిపై పుట్టపర్తి మున్సిపల్ చైర్మన్ గంగన్న గారు ఫిర్యాదు చేశారు జిల్లా అధ్యక్షునికి. దానిని ఎలా చూస్తుంది పార్టీ? అంటే నాయకుల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు నేను జిల్లా అధ్యక్షుడు ఆ గంగన్నను కూడా కూర్చోబెట్టి మంత్రి గారితో నువ్వు ఇట్లా విభేదించడము కరెక్ట్ కాదు, ఏదైనా ఉంటే ఇద్దరూ సర్దుబాటు చేసుకొని పోండి, ఒక మంచి టీమ్గా పనిచేయాలి తప్ప నీ దారి సపరేట్ అంటే పార్టీలో అట్లా సాధ్యం కాదు.